హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు బాగున్నారా? తిన్నారా? నేనైతే తింటున్నాను. బాగా వర్షం వస్తుంది. హైదరాబాద్లో చాలా వర్షం ఉంది. ఈరోజు తిన్నారా తినలేరా? నేనైతే తింటున్నాను. ఇప్పుడు చూడండి మా ఇంట్లో ఏమేమి కర్రీస్ చేస్తానో ఈరోజు. ఇది వచ్చేసి వైట్ రైస్, ఇది వచ్చేసి ఎగ్ పులుసు, ఇదేమో ఎగ్ పులుసు, ఇదేమో పన్నీర్ కర్రీ. ఇది పన్నీర్ కర్రీ. తర్వాత ఇది వచ్చేసి చట్నీ, టమాటా చట్నీ. మీ ఇంట్లో మీరేం చేసుకున్నారు? మా ఇంట్లో వచ్చేసి ఐటమ్స్. మీ ఇంట్లో మీరేం చేసుకున్నారు? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? తిందామా? మళ్ళీ బాగా ఆకలి వేస్తుంది, వర్షం వస్తుంది. మా ఇంట్లో కొంచెం నీళ్ళు వచ్చాయి, అందుకోసమే లేట్ అయింది తినడము. ఇప్పుడు తింటున్నాను. రండి తిందాము. అందుకే బాగా ఆకలిస్తుందని చెప్పి తొందరగా తినేద్దామని. అంతేనా లేదా ఫ్రెండ్స్? నేనైతే 2 ఎగ్స్ పెట్టుకున్నాను. ఇప్పుడు వచ్చేసి వైట్ రైస్. బాగా ఆకలిస్తుంది, ఆకలి మీద ఉన్నాను, అందుకే. ఓకేనా? తర్వాత వచ్చేసి పన్నీర్ కర్రీ వేసేసుకుందామా? పన్నీర్ కర్రీ కూడా వేసేసుకున్నాను. ఇంకా చట్నీ అయితే ఇప్పుడే వద్దు, ఈ 2 కర్రీస్ తిన్నాక చట్నీ వేసుకున్నాం. ఓకేనా? తిందామా మళ్ళీ? ఏదైనా మనిషి అయినా జంతువు అయినా ఆకలికి తట్టుకోలేదు కదా. అవునంటారా కాదంటారా? చిన్న కడుపు కోసం కోటి ఇద్దరు పడతాం మనం, అంతేనా కాదా? ఈ కడుపు లేకుంటే మనం పని చేయలేం కదా. కడుపు కోసం చేయాలి, తప్పదు. అబ్బా, వేడి వేడిగా ఉంది అన్నం, వేడి వేడి రైస్, వేడి వేడి పులుసు. బయట వర్షం వస్తుంది, ఎలా ఉంటుంది మీరే చెప్పండి. సూపర్ ఉంటుంది కదా. వర్షానికి ఎగ్ పులుసు వేడి వేడిగా తినాలి వర్షానికి కదా. నేను అందుకే వేడి వేడిగా తింటున్నాను. ఇప్పుడు రండి తిందాం. తిందామా ఇంకా? ఎగ్ పులుసు మొత్తం చాలా చాలా బాగుంది, సూపర్గా ఉంది. కొంచెం కారం కారంగా ఉంటేనే బాగుంటుంది టేస్ట్, అర్థంగా. ఎగ్గు నడుచుకుంటున్నా, ఎగ్గు నడుచుకుంటే ఇంకా బాగుంటుంది. ఎగ్ పులుసు రైస్. ఓకేనా? మళ్ళా ఎగ్గు తిందామా? మెయిన్ ఎగ్గు తిందామా? వేడి వేడి ఎగ్గు చాలా బాగుంటుంది. ఓకేనా? సూపర్. వేడి వేడి ఎగ్స్ వర్షానికి వేడి వేడిగా తింటే బాగుంటుంది. టేస్ట్ మాత్రం వేడి వేడి మీద చాలా బాగుంటుంది. ఓకేనా? మా వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టండి, ఓకేనా? సపోర్ట్ చేయండి అబ్బా ప్లీజ్. సపోర్ట్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.